ఓం శాంతి 8-10-2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, బుద్ధిని స్వచ్ఛంగా చేసుకోవాలి అనుకుంటే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి. స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛమవుతూ వెళ్తుంది. ప్రశ్న: వర్తమాన సమయంలో మనుష్యులు తమ సమయాన్ని, ధనాన్ని ఏ విధంగా వ్యర్థం చేస్తున్నారు? జవాబు: ఎవరైనా శరీరం వదిలినప్పుడు వారి కొరకు ఎంతో ధనము మొదలైన వాటిని ఖర్చు చేస్తూ ఉన్నారు. శరీరమును వదిలి వెళ్ళిన తర్వాత శరీరానికి ఏ విలువ లేదు కదా, కావున దాని కొరకు ఏం చేసినా సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చేస్తున్నట్లే. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. బ్రహ్మ కూడా అలాగే చెప్తున్నాడు కదా. అయితే చెప్పేది బాబానా లేక దాదానా? బ్రహ్మ బాబానా? ఆత్మిక తండ్రి పిల్లలైన మీకు భూత, భవిష్యత్, వర్తమానాల జ్ఞానం వినిపిస్తున్నారు అని దాదా కూడా చెప్తారు. వాస్తవానికి సత్యుగం నుండి త్రేతాయుగం అంత్యం వరకు ఏమి జరిగిందో అదే ముఖ్యమైనది. ద్వాపర కలియుగాలలో ఎవరెవరు ఎప్పుడు వచ్చారో, ఏమి జరిగిందో వారి చరిత్ర, భూగోళమైతే చాలా ఉంది. సత్య త్రేతాయుగాల గురించి ఏ చరిత్ర లేదు, భూగోళము లేదు. ఇతరుల చరిత్ర, భూగోళాలు అన్నీ ఉన్నాయి. పోతే దేవి దేవతలను లక్షల సంవత్సరాలు వెనుకకు తీసుకెళ్లారు. దీనిని అనంతమైన బుద్ధిహీనత అని అంటారు. మీరు కూడా అలాగే బేహద్దు బుద్ధిహీనతలో ఉండేవారు. ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. కొందరు ఇప్పుడు కూడా అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. తండ్రి ఆబు మహిమ గురించి అర్థం చేయించారు. దీనిపై మీరు ఆలోచించాలి, గమనం ఉంచాలి. ఇప్పుడు మేమిక్కడ కూర్చొని ఉన్నాము అని మీ బుద్ధిలోకి రావాలి. మీ జ్ఞాపక చిహ్నమైన దిల్వాడ మందిరం ఎప్పుడు తయారైంది? ఎన్ని సంవత్సరాల తర్వాత తయారైంది? 1250 సంవత్సరాలు అని అంటారు. ఎన్ని సంవత్సరాలు జరిగిపోయాయి? 3750 సంవత్సరాలు జరిగిపోయాయి. అనగా వారు కూడా ఇప్పటి మీ స్మృతి చిహ్నము, వైకుంఠపు స్మృతి చిహ్నాలను తయారు చేశారు. మందిరాలు కట్టించినప్పుడు ఒకరికంటే ఒకరు బాగా కట్టాలి అని పోటీ ఉంటుంది కదా. ఇప్పుడు అలా కట్టించేందుకు ధనం కూడా లేదు. ఒకప్పుడు చాలా ధనం ఉండేది, అందుకే సోమనాథ మందిరాన్ని చాలా పెద్దదిగా కట్టించారు. ఇప్పుడు అంత పెద్దది కట్టలేరు. ఆగ్రా మొదలైన చోట్ల కట్టిస్తూ ఉంటారు, కానీ అవన్నీ వ్యర్థమైనవి, పనికిరానివి. ఎందుకంటే మానవులంతా అంధకారంలో ఉన్నారు కదా. తయారయ్యే సమయానికి వినాశనం కూడా వచ్చేస్తుంది. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. పడగొడుతూ కట్టిస్తూ ఉంటారు. ధనం ఉచితంగా వస్తూ ఉంటుంది. సమయము, ధనము, శక్తి అన్నీ వ్యర్థమవుతూ ఉన్నాయి. ఎవరైనా మరణిస్తే ఎంతో సమయాన్ని పోగొట్టుకుంటారు. మనము వ్యర్థం చెయ్యము. ఆత్మ ఏమో వెళ్ళిపోయింది, మిగిలిన శవానికి విలువ ఏముంది? సర్పము కుబుసం విడుస్తుంది, దానికి ఏమైనా విలువ ఉందా? ఏ విలువ లేదు. భక్తి మార్గంలో శరీరానికి విలువ ఉంది. జడ చిత్రాలను ఎంతగానో పూజిస్తారు, కానీ వారు ఎప్పుడు వచ్చారో, ఎలా వచ్చారో దానిని గురించి వారికి ఏమీ తెలియదు. దీనిని భూత పూజ అని అంటారు. పంచతత్వాలను పూజిస్తారు. ఈ లక్ష్మీ నారాయణులు స్వర్గంలో రాజ్యమేలుతూ ఉండేవారు. 150 సంవత్సరాల ఆయుష్ పూర్తి అవుతూనే శరీరం వదిలేవారు. శరీరం దేనికి పనికిరాదు. అక్కడ దానికి ఏం విలువ ఉంటుంది? ఆత్మ వెళ్ళిపోతుంది. చండాలునికి ఇస్తారు. పద్ధతి ఆచారాలను అనుసరించి దహనం చేస్తారు. వారి మట్టిని విమానాలలో పేరు ప్రతిష్టల కొరకు తీసుకెళ్తారు. స్వర్గంలో ఇదంతా ఏమీ ఉండదు. ఇక్కడ ఏమేమో చేస్తారు. బ్రాహ్మణులకు తినిపించడము మొదలైనవి చేస్తారు. అక్కడ అటువంటిదేమీ ఉండదు. శరీరం దేనికి పనికిరాదు. శరీరాన్ని కాల్చేస్తారు. వారి చిత్రాలు మాత్రం ఉంటాయి, అయినా వారి ఖచ్చితమైన చిత్రాలు లభించవు. ఈ మందిరాలలోని ఆది దేవుని రాతి విగ్రహం ఖచ్చితమైనది కాదు. పూజలు మొదలైనప్పుడు ఈ రాతి బొమ్మలు తయారు చేశారు. అసలైన రూపం కాలిపోయి ఎప్పుడో సమాప్తమైపోయింది కదా. ఆ తర్వాత భక్తి మార్గంలో ఈ రాతి విగ్రహాన్ని తయారు చేశారు.
ఈ విషయాలపై కూడా ఆలోచనలు నడుస్తాయి కదా. ఆబు మహిమను చాలా మంచి రీతిగా విశదీకరించి రుజువు చెయ్యాలి. మీరు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇచ్చటనే ఆ తండ్రి మొత్తం విశ్వమునంతా నరకం నుండి స్వర్గంగా తయారు చేస్తున్నారు కనుక ఇదే అన్నింటికంటే ఉన్నతోన్నతమైన తీర్థస్థానం. ఇప్పుడు ఇంకా అంత భావన లేదు, కేవలం శివుడి యందు మాత్రమే భావన ఉంది. ఎక్కడికి వెళ్ళినా శివుడి మందిరం తప్పకుండా ఉంటుంది. అమరనాథ్లో కూడా శివుడి చిత్రం ఉంది. శంకరుడు పార్వతికి కథ వినిపించారు అని చెప్తారు. అక్కడ కథల మాటే ఉండదు. మానవులకు కొంచెం కూడా జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇంతకుముందు ఏమైనా తెలుసా? ఇప్పుడు బాబా ఆబూని ఎంతో మహిమ చేస్తున్నారు. అన్ని తీర్థస్థానాలలో కంటే ఇది చాలా గొప్పది. బాబా దీనిని గురించి చాలా అర్థం చేయిస్తారు, కానీ అనన్య పిల్లల బుద్ధిలో కూర్చోవాలి. ఇప్పుడు ఇంకా చాలా దేహాభిమానంలో ఉన్నారు. జ్ఞానం ఇంకా చాలా ఎక్కువగా కావాలి, చాలా విశుద్ధం అవ్వాలి. ఇప్పుడు కొంతమందికి కష్టం మీద యోగం కుదురుతూ ఉంది. యోగంతో పాటు జ్ఞానం కూడా కావాలి. కేవలం యోగంలోనే ఉండమని కాదు, యోగం చేసేందుకు జ్ఞానం తప్పకుండా అవసరం. శివబాబాను తలం చేయాలి అంటే మనం ఆత్మని తెలుసుకోవాలి. శివబాబా పేరు, శివబాబా అని ఇల్లు, బాబా కర్తవ్యము, బాబా గుణాలు, బాబా ఎప్పుడు వస్తారు, ఎలా తలం చేయాలి, ఇవన్నీ తెలుసుకోకుండా తలంపు చేయలేం, స్మృతి చేయలేం. కనుక దానికి జ్ఞానం అంటే ఈ తెలివంతా అవసరం అంటున్నారు బాబా. ఢిల్లీలో జ్ఞాన విజ్ఞాన భవనం అని పేరు పెట్టారు, కానీ దాని అర్థం ఏమిటో తెలియదు. ఇది అర్థమే చేసుకోరు. జ్ఞాన విజ్ఞానాలు ఒక్క సెకండ్ విషయమే, శాంతిధామము, సుఖధామము. కానీ మానవులకు ఏమాత్రము బుద్ధి లేదు, వారికి అర్థమే తెలియదు. చిన్మయానంద మొదలైన గొప్ప గొప్ప సన్యాసులు ఉన్నారు, గీతను వినిపిస్తారు. వారికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు, కానీ అందరికంటే గొప్ప జగద్గురువు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి టీచర్ కంటే గురువు గొప్పవారు. స్త్రీ రెండవ పతిని ఎలా వివాహమాడదో అలాగే మరో గురువును కూడా ఆశ్రయించరాదు. ఒక్క గురువును ఆశ్రయించారు, వారే సద్గతిని కలుగజేయాలి. ఇంకా ఇతర గురువులు ఎందుకు? బేహద్దు తండ్రి ఒక్కరే సద్గురువు, సర్వులకు సద్గతినిచ్చువారు. కానీ ఈ విషయాలు ఏమాత్రం అర్థం చేసుకొని వారు చాలామంది ఉన్నారు. రాజధాని స్థాపన అవుతూ ఉంది అని తండ్రి అర్థం చేయించారు. కావున నెంబర్ వారుగా ఉంటారు కదా. కొంతమంది కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. డ్రామాలో వారి పాత్ర అలా ఉంది. టీచర్ అయితే అర్థం చేసుకోగలరు. ఏ శరీరం ద్వారా అర్థం చేయిస్తున్నారో వారికి కూడా తెలిసిపోతుంది. ఇది బెల్లముకు తెలుసు, బెల్లపు సంచికి తెలుసు, అంటే శివబాబాకు తెలుసు. శివబాబా వచ్చేటటువంటి బ్రహ్మబాబాకు తెలుసు. అందరి స్థితి ఎలా ఉందో బాగా తెలుసు. ఎవరు ఎలా చదువుతున్నారో, ఎంత సేవ చేస్తున్నారో, బాబా సేవలో జీవితాన్ని ఎంత సఫలం చేసుకుంటూ ఉన్నారో వారి వారి చదువు ద్వారా అర్థం చేసుకోగలరు. ఈ బ్రహ్మ ఇల్లు వాకిలి వదిలేశారు కనుక లక్ష్మీనారాయణులు అవుతారు అని అనుకోరాదు. శ్రమ చేస్తున్నారు కదా. ఈ జ్ఞానం చాలా ఉన్నతమైనది. ఎవరైనా తండ్రి ఆజ్ఞను మీరితే ఒక్కసారిగా రాతి బుద్ధి కలవారిగా అయిపోతారు. ఇది ఇంద్ర సభ అని బాబా అర్థం చేయించారు. శివ బాబా జ్ఞాన వర్షం కురిపిస్తారు. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాతి బుద్ధి కలవారిగా మారిపోతారు అనే శాస్త్రాలలో వ్రాసి ఉన్నారు. మీ వెంట ఎవరినైనా సంభాలించి తీసుకొని రండి అని బాబా అందరికీ వ్రాస్తూ ఉంటారు. అలాగని ఎవరినంటే వారిని అపవిత్రులను, వికారులను తీసుకురాకూడదు. అలా తీసుకువచ్చే బ్రాహ్మణిపై దోషం ఏర్పడుతుంది. అటువంటి వారిని ఎవ్వరినీ తీసుకురాకూడదు. ఇది చాలా గొప్ప బాధ్యత. తండ్రి అత్యంత ఉన్నతమైన వారు. మీకు విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తారు కనుక అటువంటి వారిని ఎంత గౌరవించాలి. చాలామందికి బంధుమిత్రులు మొదలైన వారు గుర్తుకొస్తూ ఉంటారు. తండ్రి స్మృతి ఉండనే ఉండదు. లోపలే గుట్టుకలు మృంగుతూ ఉంటారు. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, ఇది అశ్రీ ప్రపంచం, ఇప్పుడు దైవీ ప్రపంచం తయారవుతోంది. ఇది మీ లక్ష్యం. ఈ లక్ష్మీ నారాయణల వలె తయారవ్వాలి.
ఏ ఏ చిత్రాలు ఉన్నాయో వారందరి జీవిత చరిత్రలు మీకు తెలుసు. మనుషులకు అర్థం చేయించేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. కొంతమంది కొంచెం బుద్ధివంతులని, మరికొంతమందికి ఏమాత్రం అర్థం అవ్వడం లేదు అని కూడా మీరు అర్థం చేసుకొని ఉన్నారు. ఎవరెంత జ్ఞానం తీసుకుంటారో దాని అనుసారమే సేవ చేస్తున్నారు. గీత భగవంతుని గురించిన విషయమే ముఖ్యమైనది. సూర్యవంశ దేవి దేవతల శాస్త్రము గీత ఒక్కటే, వేరే ఏదీ లేదు. బ్రాహ్మణులకు కూడా వేరే శాస్త్రం ఏదీ లేదు. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ జ్ఞాన మార్గంలో నడుస్తూ నడుస్తూ వికారాల వశమైతే జ్ఞానము బుద్ధి నుండి వెళ్ళిపోతుంది. చాలా మంచి మంచి పిల్లలు వికారాలకు వశమై రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. ఇందులో మంచి తెలివి కావాలి. తండ్రి తెలిపిన జ్ఞానంను నెమరవేస్తూ ఉండాలి. ఇక్కడ మీకు చాలా సులభం. ఎలాంటి చిక్కు పనులు, అలజడులు మొదలైనవి ఏవీ లేవు. మధుబన్కు వెళ్ళినప్పుడు అక్కడ బాహ్యంలో ఉండుట వలన వ్యాపారాదుల చింత ఎంతో ఉంటుంది. మాయ చాలా తుఫానులు తీసుకొస్తుంది. ఇక్కడ ఏ చిక్కు పని లేదు. ఏకాంతంలో ఉంటారు. తండ్రి ఏమో పిల్లలతో పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మ బాబా కూడా పురుషార్థియే. పురుషార్థం చేయించు వారైతే తండ్రి. ఇందులో విచార సాగర మతనం చేయవలసి వస్తుంది. ఇక్కడ తండ్రి తన పిల్లల జతలో కూర్చొని ఉన్నారు. సంపూర్ణ సహకారం ఇచ్చు వారిని సేవాదారులు అని అంటారు. ఆటంకపరచువారు చాలా నష్టం కలుగజేస్తారు. ఇంకా డిస్సర్వీస్ చేస్తారు, విఘ్నాలు కలుగజేస్తారు. మహారాజు మహారాణులుగా తయారైతే వారికి దాస దాసీలు కూడా కావాలి అని మీకు తెలుసు. దాస దాసీలు కూడా ఇక్కడి నుండే వస్తారు. ఈ జ్ఞానం ఆధారంతోనే. ఆధారమంతా చదువుపైనే ఉంది. ఈ శరీరాన్ని కూడా సంతోషంగా వదలాలి, దుఃఖంతో కాదు. పురుషార్థం కొరకు సమయం లభించింది కదా. జ్ఞానమేమో ఒక్క క్షణముదే. శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది అని బుద్ధిలో ఉంది. ప్రజలు చాలామంది తయారవ్వాలి. మన సూర్యవంశ చంద్రవంశ రాజధానులు ఇక్కడ స్థాపన అవుతూ ఉన్నాయి. తండ్రి వారిగా అయ్యి గ్లాని చేస్తే, నిందలు చేస్తే తలపైకి చాలా బరువు ఎక్కుతుంది. ఒక్కసారిగా రసాతలానికి పాతాళానికి పోయినట్లు అవుతుంది. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని ఎవరు పూజలు చేయించుకుంటారో వారు పూజ్యులు ఎలా అవుతారు? సర్వుల సద్గతి దాత కళ్యాణం చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. మనుషులకు శాంతికి అర్థం కూడా తెలియదు. హఠయోగం ద్వారా ప్రాణాయామము మొదలైనవి చేయుటే శాంతి అని భావిస్తారు. అందులో కూడా చాలా శ్రమ కలుగుతుంది. కొంతమందికి మెదడు చెడిపోతుంది. ఏ ప్రాప్తి కూడా ఉండదు. అది అల్పకాలపు శాంతి. అల్పకాలిక సుఖమును కాకిరెట్టకు సమానమని అంటారు. అలాగే ఈ శాంతి కూడా కాకిరెట్ట సమానమైనది. అది అల్పకాలం మాత్రమే ఉంటుంది. తండ్రి 21 జన్మలకు మీకు సుఖ శాంతులు రెండింటినీ ఇస్తారు. కొంతమంది చివరి వరకు శాంతిధామంలోనే ఉంటారు. ఎవరి పాత్ర చివరిలో ఉందో వారు ఎక్కువ సుఖమును చూడలేరు. అక్కడ కూడా నెంబర్ వారుగా పదవులు ఉంటాయి కదా స్వర్గంలో. భలే దాస దాసీలుగా ఉంటారు, కానీ కృష్ణుణ్ణి చూసేందుకు లోపలికి కూడా వెళ్ళలేరు. అందరికీ వేరు వేరు భవనాలు ఉంటాయి. చూసేందుకు ప్రత్యేకమైన సమయం ఉంటుంది. పోప్ వస్తే వారిని చూడడానికి ఎంతమంది వెళ్తారో చూడండి. ఇటువంటి వారు చాలామంది వస్తారు. వారికి చాలా ప్రభావం ఉంటుంది. వారిని దర్శించుకునేందుకు లక్షల మంది వెళ్తారు. ఇక్కడ శివబాబా దర్శనం ఎలా అవుతుంది? ఇది అర్థం చేసుకునే విషయం. ఆబు అత్యుత్తమమైన తీర్థస్థానమని ప్రపంచానికి ఎలా తెలియాలి? దిల్వాడ వంటి మందిరాలు దగ్గరలో ఇంకా ఉంటే వెళ్ళి చూడాలి. అవి ఎలా తయారై ఉన్నాయో చూడాలి. వారికి జ్ఞానం తెలిపే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే వారు మళ్ళీ మీకు జ్ఞానం ఇవ్వడం ప్రారంభిస్తారు. ఇవి చేయండి, అవి చేయండి అని సలహా ఇస్తారు కదా. మిమ్మలను చదివించేది ఎవరో వారికి తెలియదు. ఒక్కొక్కరికి అర్థం చేయించేందుకు శ్రమ కలుగుతుంది. దానిపై కథలు కూడా ఉన్నాయి. నాన్నా పులి వచ్చే, నాన్నా పులి అని అంటాడు. అలాగే మీరు కూడా మృత్యువు రానే వస్తుంది అని చెప్తారు, కానీ వారు నమ్మరు. తర్వాత మృత్యు వచ్చే తీరుతుంది. ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని ఇప్పుడు అంటారు.
మృత్యు ఎక్కడొస్తుంది అని కూడా అంటారు. కానీ మృత్యువు తప్పకుండా వస్తుంది, అందరినీ తీసుకెళ్తుంది. అక్కడ ఎలాంటి మురికి ఉండదు. ఇక్కడి ఆవులకు స్వర్గంలోని ఆవులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కృష్ణుడు ఆవులను మేపడు. కృష్ణుడి వద్దకు పాలు హెలికాప్టర్లో వస్తూ ఉండవచ్చు. హెలికాప్టర్ అంటే అక్కడ బంగారుతో చేయబడినటువంటి పుష్పక విమానం. ఈ మురికి ఎక్కడో దూరంగా ఉంటుంది. ఇంటి వెనుక ముందు మురికి ఉండనే ఉండదు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. దాని కొరకు ఇప్పుడు పూర్తిగా పురుషార్థం చేయాలి. ఎంతో మంచి మంచి పిల్లలు సేవా కేంద్రాల నుండి వస్తారు. బాబా చూసి ఎంతో సంతోషిస్తారు. నెంబర్ వార్ పురుషార్థ అనుసారం పుష్పాలు వెలువడతాయి. పుష్పాలుగా ఉన్నవారు స్వయాన్ని కూడా పుష్పాలుగా భావిస్తారు. ఢిల్లీలో కూడా పిల్లలు రాత్రింబవళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. జ్ఞానం కూడా ఎంతో ఉన్నతమైనది. ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఎంతో శ్రమ చేయవలసి వస్తుంది. బాబా వద్దకు మొత్తం సమాచారం అంతా వస్తుంది. కొంతమంది సమాచారం వినిపిస్తారు, కొంతమంది వినిపించరు. ఎందుకంటే ద్రోహులుగా కూడా చాలామంది ఉంటారు. చాలా ఫస్ట్ క్లాస్గా ఉండిన వారు కూడా ద్రోహులుగా అవుతారు. థర్డ్ క్లాస్ వారు కూడా ద్రోహులుగా ఉన్నారు. కొంచెం జ్ఞానం తెలుసుకుంటూనే మేము శివబాబాకు కూడా బాబాగా అయ్యాము అని భావిస్తారు. ఈ జ్ఞానం ఇచ్చేది ఎవరో కూడా గుర్తించరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, విశ్వ చక్రవర్తి పదవినిచ్చే తండ్రిని చాలా చాలా గౌరవించాలి. తండ్రి సేవలో తమ జీవితాన్ని సఫలం అనగా సద్వినియోగం చేసుకోవాలి. చదువుపై పూర్తిగా ధ్యాస పెట్టాలి. సెకండ్ పాయింట్, తండ్రి ద్వారా లభించిన జ్ఞానంపై విచార సాగరం మతనం చేయాలి. ఎప్పుడు కూడా విఘ్న రూపంగా అవ్వరాదు, డిస్సర్వీస్ చేయరాదు, అహంకారం ఉండరాదు. వరదానము 4 సబ్జెక్టులలో తండ్రి మనస్సుకు నచ్చే మార్కులు తీసుకొనే హృదయ సింహాసన అధికారి భవ. ఏ పిల్లలైతే 4 సబ్జెక్టులలో జ్ఞానము, యోగము, ధారణ, దివ్య గుణాలు, సేవ, ఈ 4 సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకుంటారో, ఆది నుండి అంతం వరకు మంచి మార్కులతో పాస్ అవుతారో వారిని పాస్ విత్ హానర్, గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులైన వారు అని అంటారు. మధ్య మధ్యలో మార్కులు తగ్గిపోయి తర్వాత మేకప్ చేసుకోవడం కాదు. కానీ అన్ని సబ్జెక్టులలో తండ్రికి మనస్సుకు ఇష్టమైన నచ్చిన మార్కులు తీసుకునే వారే బాబా హృదయ సింహాసన అధికారులుగా అవుతారు. దీనితో పాటు బ్రాహ్మణ ప్రపంచంలో అందరి ప్రేమ, అందరి సహయోగము, అందరి గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే వారే హృదయ సింహాసనాధీశుల నుండి రాజ్య సింహాసనాధికారులు స్వర్గంలో అవుతారు. స్లోగన్, ఎవరి హృదయంలో సదా నేను తండ్రి దానిని, తండ్రి నావారు అని అనంతమైన పాట నిరంతరము మ్రోగుతూ ఉంటుందో వారే ప్రియమైన వారు. ఓం శాంతి. అవ్యక్త ఇషారా. పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకుని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎంత పరస్పరము సంస్కారాలలో సమానతను తీసుకొస్తారో అంత సమీపంగా వస్తారు. బ్రహ్మ సంస్కారం అన్నింటి నుండి భిన్నంగా సాక్షి ద్రష్టగా ఉండేది. ఇది బ్రహ్మ బాబా సంపూర్ణ స్థితి యొక్క శ్రేష్ఠ లక్ష్యంగా ఉండేది. ఈ సంస్కారాలలో మీరు కూడా సమానత తీసుకురావాలి. దీని ద్వారా సర్వుల మనస్సులో విజయీగా కాగలరు. మరియు సంగమ యుగంలో సర్వుల హృదయంలో విజయీ ఎవరవుతారో వారే భవిష్యత్తులో విశ్వ మహారాజుగా కాగలరు. ఓం శాంతి.